ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి అంతకంతకు దారుణంగా తయారవుతుంది. మహిళలపై క్రూరమైన చట్టాలు చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాస్తూ ఈ అరాచక చట్టాలు రూపొందుకున్నాయి. మహిళలు పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ చట్టాన్ని రూపొందించారు తాలిబాన్లు. నూతన చట్టాలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ సంతకం చేశారు. భర్త దాడిలో భార్యకు ఎముకలు విరగకపోతే, రక్తం కనబడకపోతే నేరం కానే కాదంటూ ఈ కొత్త చట్టం చెప్తుంది. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు మహిళలను శారీరకంగా ఎంత హింసించినా శిక్షించినా అది శిక్షార్హం కాదంటూ తాలిబాన్లు కొత్త చట్టం చేస్తున్నారు. ఒకవేళ మహిళకు ఎముకలు విరిగినట్లు బయటకు కనిపించినా కేవలం 15 రోజుల్లో అది ప్రూవ్ చేసుకోవాలి. 15 రోజుల్లో జైలు శిక్ష ఉంటుంది. అది కూడా నేరం నిరూపితమైతేనే శిక్ష. అలాగే భార్య భర్త అనుమతి లేకుండా చుట్టాలింటికో బంధువులింటికో వెళ్తే 3 నెలల జైలు శిక్ష. కొత్త శిక్షా స్మృతి అంటే కొత్త చట్టాలను 4 భాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు, ఉన్నత వర్గం, మధ్య దిగువతి తరగతిగా ఇలా డివైడ్ చేశారు. వర్గాలను బట్టి శిక్షలు ఉంటాయి. తాలిబాన్ల చట్టాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళల అణిచివేతకు విముక్తి కల్పించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మొత్తుకుంటున్నారు. తాలిబాన్ల సంగతి మనకు తెలిసిందే కదా. గతంలో కూడా ఎంత మూర్ఖంగా వ్యవహరించారో మళ్ళీ ఇప్పుడు పాత పంథానే అనుసరిస్తున్నారు. మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తూ మహిళను నానా ఇబ్బంది పెడుతున్నారు తాలిబాన్లు. అసలు మహిళల్ని మనుషుల్లాగానే చూడడం లేదు. ఒక మాట చెప్పాలంటే చాలా దారుణంగా తయారవుతుంది అక్కడ వారి పరిస్థితి. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చేలా చేస్తున్నారు ఈ తాలిబాన్లు. ఇప్పటికే తాలిబాన్లు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఎన్నో ఆంక్షలు విధించారు. విద్య, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులు కూడా వారికి లేవు. ఇంటి లోపల జరిగే గృహహింస విషయంలో తాలిబాన్లు జోక్యం చేసుకుంటున్నారు. భర్త తన భార్యను శారీరకంగా మానసికంగా హింసిస్తే దాన్ని నేరం కింద పరిగణించకూడదని కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇక పూర్తిగా అణచివేయాలని చూస్తుంది. ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ అక్కడ మహిళలను పూర్తిగా అణగదొక్కుతోంది. ఇప్పటికే మహిళలకు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేసిన తాలిబాన్లు ఇప్పుడు ఆ పాలన మరీ ఒక అమానవీయ చట్టాన్ని ఉపయోగిస్తోంది. ఇంట్లో మగవాళ్ళు మహిళలను పిల్లలను శారీరకంగా మానసికంగా ఎంత కొట్టినా హింసించినా అది నేరంలోకి రాదంటూ కొత్త చట్టాన్ని తెచ్చారు. తాలిబాన్ల సుప్రీం లీడర్ హిబుతుల్లా ఈ కిరాతక నిబంధనపై సంతకం చేశాడు. అసలు ఏంటి నిబంధన? తాలిబాన్లో మళ్ళీ ఎలాంటి పాలన కొనసాగిస్తున్నారు? అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది? మా సీనియర్ కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఆఫ్ఘనిస్తాన్లో మరొక కొత్త నిబంధన, మళ్ళీ మహిళలపై అనగదొక్కే ప్రక్రియ. అంటే ఇది చాలా దారుణంగా ఉంది. వాడు ఎంత కొట్టినా తిట్టినా హింసించినా బయటికి కనబడకుంటే అది నేరం కాదంట. ఇది చాలా దారుణమైన విషయం. ఇది అసలు ఏంటి ఈ కొత్త నిబంధన? ఏంటి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి? కొత్త శిక్షా స్మృతి అంటే కొత్త చట్టాలు ఏ రకంగా రూపుదిద్దుకుంటున్నాయి? తాలిబాన్లు ఎందుకు మళ్ళీ ఈ రకంగా తమ పాత నైజాన్ని ప్రదర్శిస్తున్నారు? అసలు తాలిబాన్ల చట్టాలు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు కొత్త చట్టాలు తీసుకురావడం పట్ల మహిళలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల ఈ చట్టాలు అనేవి శాపంగా మారాయనేది ప్రధానంగా అర్థమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై క్రూరమైన చట్టాలు తీసుకురావడం వల్ల మహిళల హక్కులను కాలరాస్తూ అరాచక చట్టాలను తాలిబాన్లు తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలపై ఈ చట్టాలు అనేవి తీవ్ర వివక్ష చూపించబోతున్నాయి. ఈ చట్టాన్ని రూపొందించిన తాలిబాన్లు అనేక విధాలుగా మహిళల పైన ఆంక్షలు విధించినట్లుగా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ఈ చట్టాలను వారికి వారే చట్టాలను క్రియేట్ చేయడం, ఆ చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం, మహిళల పట్ల చట్టాలు అనేది క్రూరత్వంగా వ్యవహరించడం అనేది కూడా ఈ చట్టాలను బట్టి అర్థమవుతుంది. వారు పెట్టిన కండిషన్స్ కానీ నిబంధనలు కానీ అంటే నూతన చట్టాలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ సంతకం కూడా చేశారు. భర్త దాడిలో భార్యకు ఎముకలు విరగకపోతాయి, దాడి చేసినప్పటికీ కూడా ఈ ఎముకలు ఇరిగితేనే నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎముకలు ఇరగకపోతే, ఎముకలు విరిగినా అవి బయటకు కనిపించకపోతే అది నేరం కాదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానితో పాటు భర్త దాడి చేసినప్పుడు రక్తస్రావం కాకపోతే అది దాడి కింద పరిగణించరు. ఒకవేళ దాడి కింద పరిగణించినా దానికి సంబంధించి ప్రధానంగా ఆధారాలు ఉండాలి. అంటే ఏ విధంగా దాడి చేసినప్పటికీ కూడా, ఎంత క్రూరత్వంగా హింసించినప్పటికీ కూడా ఎముకలు బయటికి కనిపించాలి, జరగాలి, రక్తస్రావం కావాలి, రక్తం కనిపించాలి, దాడి చేసినట్లు తన భర్తే దాడి చేసినట్లు ఆధారాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే భర్తకు శిక్ష విధించే విధంగా కూడా ఒక చట్టాన్ని తాలిబాన్లు తీసుకొచ్చారు. అంటే మహిళలను శారీరకంగా శిక్షించినప్పటికీ కూడా అది శిక్షార్హం కాదు అంటూ కూడా తాలిబాన్లు కొత్త చట్టం తీసుకొచ్చారు. అంటే శారీరకంగా ఎన్ని రకాలుగా
శిక్ష కఠినంగా వారిని దాడి చేయొచ్చు, అన్ని రకాల హింసలకు గురి చేయొచ్చు. కానీ రక్తస్రావం కావాలి, ఎముకలు విరగాలి. వెంకులు కూడా ఎదిగిన వెంకులు బయటకు కనిపించారు. కనిపిస్తేనే అక్కడ శిక్షగా భావించాల్సి ఉంటుంది. భర్తలను శిక్షిస్తారు. లేని పక్షంలో ఎటువంటి శిక్షకు అర్హుడు కాదు భర్త అనేది ప్రధానంగా కొత్తగా తాలిబాన్ తీసుకుంటున్న చట్టాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అంటే కేవలం ఒకవేళ ఆ మహిళకు ఎముకలు జరిగినట్లు బయటకు కనిపిస్తే కనుక 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధింపు అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది కూడా నేరం నిరూపితమైతేనే జైలు పెట్టిన తర్వాత ఒకవేళ కేసు పెట్టినప్పటికీ కూడా విచారణ నిరూపితమైతే 15 రోజుల జైలు శిక్ష అనేది విధిస్తారు. ఆ 15 రోజుల జైలు శిక్ష విధించినప్పటికీ మళ్ళా వచ్చి మళ్ళీ దాడి చేసే అవకాశం కూడా ఈ చట్టాలను బట్టి వెసులుబాటు కల్పించినట్టుగానే ప్రధానంగా అర్థమవుతోంది. అది కూడా నేరం నిరూపిత శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ నేరం నిరూపితమైన ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు వారికి ఎముకలు విరిగేలాగా దాడి చేయొచ్చు, రక్తస్రావాలకు దాడి చేయొచ్చు. దాడి చేసిన తర్వాత 15 రోజులు జైలు ఉండొచ్చు, మళ్ళా కూడా దాడి చేసే అవకాశం అయితే ఈ తాలిబాన్లు కొత్తగా తిరుగుతున్న చట్టాలు బట్టి ఆడలపైన మహిళలపైన దాడి చేసే అవకాశం కల్పించినట్లుగానే. ఏంటి మరి చట్టాలకు సంబంధించి సోషల్ మీడియాలో మరి ఎట్లాంటి చర్చ జరుగుతుంది అంటే తాలిబాన్లు అంటేనే చాలా క్రూరంగా వ్యవహరించే పాలకులు అంటూ ముద్ర పడిపోయింది. ఆల్రెడీ కొంత మార్పు వచ్చింది అనుకున్నారు, కొంత డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నారు, కానీ మళ్ళీ ఇదే పద్ధతి పాత పద్ధతి మళ్ళీ పాత తాలిబాన్లు మళ్ళీ తెర మీదకి వస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో సోషల్ మీడియాలో ఎట్లాంటి చర్చ జరుగుతుంది శివ? ఈ చట్టాలపైన నూతనంగా తీసుకొచ్చిన చట్టాలపైన మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే తాలిబాన్ల పైన నెటిజన్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా మూర్ఖత్వంగా మరీ ఎంత దారుణంగా చట్టాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా ఆలోచించాలి. చట్టాలు చేసిన వారు కానీ ఆ తాలిబాన్ సుప్రీం లీడర్ గానీ ఆలోచించాలి. మహిళల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఎంత దారుణంగా దాడి చేసి దానికి కండిషన్స్ పెట్టి దానికి శిక్షకు నిరూపితమైతేనే శిక్ష అని చెప్పడం, అందులోనూ శిక్ష కూడా కాల వ్యవధి 15 రోజులు మాత్రమే విధించడం, అందులోనూ మళ్ళా భర్త దాడి చేసి గాయపడిన మహిళ మాత్రం అలాగే ఉండాలి. ఒకవేళ భర్తకు చెప్పకుండా బంధువులు ఇళ్లకు వెళ్తే మాత్రం చెప్పకుండా వెళ్ళినందుకు 3 నెలలు జైలు శిక్ష విధిస్తామంటూ కూడా కొత్త చట్టం తీసుకొచ్చారు. అంటే మహిళలకు ఒక రూలు, పురుషులకు ఒక రూలు. దెబ్బలు తిని రక్తస్రావం అయి ఎముకలు ఎరిగితేనే శిక్ష పడుతుంది పురుషులకు. భార్య చెప్పకుండా బంధువుల ఇంటికి వెళ్తే మాత్రం 3 నెలల జైలు శిక్ష విధిస్తామంటూ కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే కొత్త శిక్షా స్మృతిని మన దాంట్లో కూడా కొన్ని భాగాలుగా ఇది వర్గీకరణ చేశారు. దాంట్లో మత పెద్దలకు ఒక రకంగా ఉంటుంది, ఉన్నత వర్గానికి సంబంధించిన వరకు ఒక రకంగా ఉంటుంది, మధ్య దిగువ వర్గాలకు సంబంధించిన వర్గాలకు ఒక విధంగా ఇంకా శిక్షలు అనేవి నిర్ణయించబడ్డాయి. వర్గాలను బట్టి శిక్షలు అమలు చేస్తారంటూ కూడా తాలిబాన్ల చట్టాలపై అంతా చర్చించుకుంటూ దీనిపై అయితే తీవ్ర విమర్శలు అయితే సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. ఇక మహిళల అణచివేతకు విముక్తి కల్పించాలని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ తాలిబాన్లు మళ్ళా పాత పద్ధతిని అనుసరిస్తున్నారు. మూర్ఖంగా ఈ చట్టాలను చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించే విధంగా వారు వ్యవహరిస్తున్నారనేది కూడా సోషల్ మీడియా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది తాలిబాన్ల పాలన ఎంత దారుణంగా ఉందంటే గృహహింసకు కూడా చట్టబద్ధత కల్పించిన పరిస్థితి అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు బహుశా. తాలిబాన్ల పాలన మొదలైనప్పటి నుంచి అక్కడి మహిళల బతుకులు దుర్భరం అయిపోయినాయి. వాటి పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. వీసమెత్తు విలువ కూడా లేదు వాళ్ళకు. ప్రపంచంలో బాలికలు మహిళలకు విద్యను దూరం చేసిన, వారికి విద్యను నిషేధించిన ఏకైక దేశం ఆఫ్ఘనిస్తానే. అసలు లింగాధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలు బాలికలకు అక్కడ తాలిబాన్ సర్కారు రక్షణలు కూడా తీసేసింది. ఆరోగ్య సంరక్షణలు పొందడానికి కూడా వివక్షతో కూడిన అడ్డంకులు. వారు అసలు ఆటలు ఆడొద్దు, పార్కులకు పోవద్దు, కఠినమైన హిజాబ్ అంటే మొత్తం కప్పుకోవాలి, ఒక కళ్ళు తప్ప ఏం కనబడద్దు, జుట్టు కనబడద్దు, ఏం కనబడద్దు. ఇక మహరం అంటే ఒక పురుషుడు ఉండాలి, ఎప్పుడు ఒక బాడీగార్డ్. ఈ నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరించాయి. పురుషులు పక్కన లేకుండా మహిళలు వైద్య చికిత్స కూడా చేయించుకోకూడదు, పోవద్దు. అసలు పురుష సంరక్షణ లేకుండా మహిళలు ప్రయాణాలు చేయొద్దు, బయటికి పోవద్దు, ఎక్కడికి చుట్టాలింటికి పోవద్దు, బంధువులింటికి పోవద్దు. అట్లా పోతే 3 నెలల జైలు శిక్ష. మహిళలు బాలికలు బహిరంగంగా తమ మొహాలను కప్పుకొని తిరగాలి హిజాబ్ వేసుకొని. బహిరంగ పాటలు పాడడం లేదా ఇంటి వెలుపల గొంతులు వినిపిస్తే కథమేగా. నిర్దేశించిన దుస్తుల నియమాలను పాటించకుండా మహిళలకు బాలికలకు శిక్షలు. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు మొత్తం మూసేసి ఆల్రెడీ. మేకప్ వేసుకోవద్దు, జుట్టు కత్తిరించుకోవద్దు, ఇట్లాంటి వ్యక్తిగత స్వేచ్ఛలు కూడా నియంత్రించారు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల దయనీయ పరిస్థితి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది అసలు. తాజాగా తాలిబాన్ పాలకుల గృహహింసను మొత్తం అసలు ఒక చట్టం చేసి పడేశారు. తాలిబాన్ల అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుందుజాదా
ఈ వ్యక్తి ఆమోదించిన కొత్త చట్టం మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అధికారికంగా ముద్రేశారు. కొత్త చట్టం ప్రకారం భార్యను ఎముకలు ఇరిగేలా కొట్టినా ఎంత క్రూరంగానైనా కొట్టొచ్చు, కానీ అది గృహహింస కాదట ఈ తాలిబాన్ పాలకులు చెప్తున్నారు. ఇక తన భర్త తన భార్యను లేదా పిల్లల్ని శారీరకంగా శిక్షించవచ్చు, ఏమన్నా చేయొచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు, కానీ వారిని కొడితే ఎముకలు విరగొద్దట అంతే. అంటే బొక్కలు ఇరిగేదాకా కొట్టొద్దు అంతే, లేదా బహిరంగ గాయాలు కావద్దు. ఈ షరతు అయితే కొట్టింది. ఒకవేళ భర్త తీవ్రమైన బలాన్ని ప్రయోగించి భార్యను గాయపరిచినా అతనికి కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. అయితే భర్తపై భార్య ఫిర్యాదు చేయాలంటే ఒకవేళ ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఆ మహిళ తనకు గాయాలైనట్లు కోర్టులో నిరూపించుకోవాలి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకోటి ట్విస్ట్ని చూడండి. ఆ జడ్జి ముందో ఇంకా న్యాయమూర్తి దగ్గరకు గాయాలు చూపించినప్పుడు పూర్తిగా శరీరాన్ని కప్పించాలి. మరి గాయం ఎట్లా కనిపిస్తుందో. సో రకంగా ఒక పక్క గాయాలైనట్లు నిరూపించుకోవాలంట, మరో పక్క శరీరాన్ని అయితే చూపించొద్దట, పూర్తిగా కప్పించుకోవాలంట. ఇది ఎలా కుదురుతుంది? అసలు న్యాయమూర్తి ఆ జడ్జి నీకు ఇక్కడ దెబ్బ తగిలిందని ఎట్లా చూస్తాడు, ఎట్లా కనిపిస్తుంది? ఇది పరిస్థితి. అన్నిటికంటే తీవ్రమైన విషయం ఏంటంటే ఆమె కోర్టుకు వెళ్ళాలంటే కూడా ఇంట్లో మళ్ళా కొట్టిన భర్తనో లేకుంటే ఆమెను ఇష్టం ఉన్నట్టు కొట్టి లేదా ఇష్టం ఉన్నట్టుగా ఆమెను హింసించిన భర్తనో లేదా కుటుంబంలో ఇంకొక మగ వ్యక్తి తోడు రావాలంట. వస్తారంట ఎవరన్నా? ఇది పరిస్థితి. చాలా దారుణమైన, నిజంగా ఒక రకంగా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అసలు ఈ సమాజంలో ఎలాంటి మూర్ఖులు తయారయ్యారో, ప్రపంచంలో ఎలాంటి పాలకులు ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఇంతటి దారుణమైన పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక భర్తే వెంట ఉంటే తనపై జరిగిన హింసను అసలు ఎట్లా చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన కొడతాడు, కొట్టిన తర్వాత ఆమె పోయి కంప్లైంట్ చేయాలంటే ఆ ఎంబడొచ్చిన భర్తను తీసుకొని పోయి నన్ను కొట్టిండు, మీరు నన్ను శిక్షించురంటే అది ఎక్కడన్నా కుదురుతుందా? భర్త ముందు చెప్తుందా? ఇది పరిస్థితి. భర్త అనుమతి లేకుండా భార్య, బంధువులు, చుట్టాలింటికి ఎక్కడికన్నా పోతే కనుక కష్టమే. ఇక 3 నెలల జైలు శిక్ష, టార్చర్గా. కొత్త చట్టంలోని ఆర్టికల్ 9, ఇంకా వీళ్ళకి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆర్టికల్ 9 ప్రకారం సమాజాన్ని 4 వర్గాలు, మత పండితులు, ఉన్నత తరగతి, మధ్యతరగతి, దిగువ తరగతి, నేరానికి శిక్ష నేర తీవ్రత ఆధారంగా కాకుండా నిందితుడి సామాజిక స్థితిని బట్టి నిర్ణయిస్తారు. సోషల్ స్టేటస్ని బట్టి శిక్ష. జర గట్టివాడైతే వానికి ఏం కాదు, జర బక్కపలసుటోడైతే కథమేగా. అది పరిస్థితి. ఇక మత పండితులు అంటే ఉలేమాలు నేరం చేస్తే వారికి శిక్షలు ఉలేమాలకు శిక్షలు ఉండేవి చూడండి. కేవలం సలహా ఇచ్చి వదిలేస్తారు, ఇంకోసారి చేయొద్దట్లా అని చెప్పి వాళ్ళకు దండం పెట్టి వస్తారు అంతే. ఉన్నత వర్గం వారైతే కోర్టుకు పిలిచి బుజ్జగిస్తారు, బాబు మళ్ళీ సారి చేయకు, దండం పెడతా మళ్ళీ చేయకు ఇట్లా అని చెప్పి డబ్బు ఉన్న వాళ్ళని కూడా ఏమన్నారట. మధ్యతరగతి వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది, ఎందుకంటే వాడు మిడిల్ క్లాస్ కాబట్టి. ఇంకా వాళ్ళకంటే దిగువ తరగతి పరిస్థితి ఇంకా దారుణం. జైలు శిక్షతో పాటు క్రూరమైన శారీరక దండన, ఇష్టం ఉన్నట్టు ఇక వీళ్ళు కూడా మళ్ళీ శిక్షలు. ఇట్లా 2009లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలపై హింస నిర్మూలన చట్టాన్ని తాలిబాన్లు పూర్తిగా రద్దు చేశారు. తాజాగా ఆమోదించిన కొత్త చట్టం గురించి మాత్రం చర్చించడం నేరం అంటూ తాలిబాన్లు కూడా హుకుం జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణంగా ఉంది చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి అసలు ఎంత దారుణంగా తయారవుతుందో రోజు రోజుకు ఒక రకంగా మనం చూస్తే ఈ పరిస్థితి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. సమానంగా పోటీ కాదు, పురుషుల కంటే మించిపోతున్నారు. అలాంటి మహిళలకు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇది తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన మత ఛాందసవాదం. పూర్తిగా మహిళల్ని ఏంటండి వాడు బొక్కలు ఇరిగేదాకా కొట్టి బయటికి కనపడకుండా కొడితే ఎంత కొట్టినా ఏం కాదంట, అది నేరమే కాదంట. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ చట్టాల గురించి మాట్లాడుతుంటే అసలు ఒక్కసారి ఆలోచిస్తే, చిన్నగా కళ్ళు మూసి ఆలోచిస్తే మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం, ఎలాంటి బతుకులు బతుకుతున్నారు అక్కడ మహిళలని ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాధేస్తుంది. వాళ్ళు మనుషులేగా, మగవాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయం. సరే, అది మరీ దారుణం. కొట్టిన వ్యక్తి పక్కన పెట్టుకొని వెళ్ళి ఇదిగో నన్ను కొట్టాడు, కాకపోతే బొక్కలు ఎరిగేలా కొట్టాడు లేదా రక్తం కట్టేట్టు కొట్టాడు అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. అది కూడా చూపించకుండా ఆ పక్కన అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంట. ఇది ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్లో గతంలో ఆఫ్ఘనిస్తాన్ పాలకులు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారో, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ పాలకులు అధికారంలోకి వచ్చాక సరే మారారు.
ఎక్కడో చిన్న మార్పు వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్లో కూడా అభివృద్ధి వైపు పయనిస్తున్నారంటూ అందరూ భావించారు. కానీ ఇది నిజంగా ఎంత దారుణంగా తయారవుతుందంటే రోజు రోజుకు పరిస్థితి తీవ్రతకు అక్కడ మనకు అర్థం పడుతుంది. నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన చూస్తుంటే అక్కడ మహిళలు పూర్తిగా అసలు ఎంత దారుణంగా అణచివేతకు గురి చేస్తున్నారు అనేది మనకు ఈ ఘటనలు బట్టి చట్టాలు బట్టి పూర్తిగా అర్థమవుతుంది. చివరకు వారిని మనుషుల్లాగా కూడా చూడట్లేదండి. సింపుల్గా చెప్పాలంటే అక్కడ మహిళల్ని మనుషుల్లాగా కూడా చూడట్లేదు. ఇందాక మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఒక్కసారి ఎవరైనా మనిషి మానవత్వం ఉన్నోడైతే సరే ఎంత దారుణంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఆడపిల్లల్ని, పెళ్ళాం పిల్లల్ని, భార్యని, పిల్లల్ని, లేదా వాళ్ళు ఒక తల్లి గడుపున పుట్టిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారో అర్థం కాదు. ఈ పనికిమాలిన చట్టాలతో పూర్తిగా సమాజాన్ని ఎందుకు ఇంత కలుషితం చేస్తున్నారో అర్థం కాదు. ప్రపంచం ఎటుపోతుంది, ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది అసలు ఈ రోజుల్లో. ఇందాక చెప్పాను కదా, మగవాళ్ళతో పోటీ కాదు, మగవాళ్ళ కంటే ఇంకా హుషారవుతున్నారు, మగవాళ్ళ కంటే ఇంకా మంచి మేధా సంపత్తి కలిగిన వ్యక్తులు తయారవుతున్నారు ఆడవాళ్ళు కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఇట్లాంటి చట్టాలు అమలు అవుతుంటే బాధిస్తోంది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ ఇలాంటి చట్టాలు అమలు అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏ నెటిజన్లు డిమాండ్ చేసినా, ఎవరేం చేసినా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. నెటిజన్లు డిమాండ్ చేస్తే మాత్రం వాళ్ళు ఏం తగ్గుతారా? కానీ సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తే ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఖచ్చితంగా ఆఫ్ఘాన్ పాలకులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ పాలకులకు సంబంధించి కామెంట్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ పాలకుల్లో మార్పు వస్తుందా రాదా? ఇకనైనా అంతే దుర్భరమైనటువంటి, అంతే ఛాందసవాద బతుకులతో అలాగే వాళ్ళ బతుకులు ఈడుస్తారా? ప్లీజ్ కామెంట్.